హాయ్ మై డియర్ ఫౌండర్స్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ఫోటి హబ్. ఈ యొక్క వీడియో క్రిస్ జాన్సన్ సార్ యాష్ రావుతో మాట్లాడిన టెక్స్ట్ మెసేజ్ అయితే మనతో షేర్ చేసుకోవడం జరిగింది. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఈ వీడియోలో ఇంపార్టెంట్ ఏంటి అంటే, యూట్యూబర్స్ క్రిస్ జాన్సన్ సార్ చెప్పిన దాన్ని మార్చి చెప్పడం అయితే జరిగింది. సో ఆ యూట్యూబర్స్ మరి చిన్న చిన్న వాటి కోసం వీడియోలు చేసుకుంటూ మార్చి చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే అర్థమైతలేదు. ఏం మార్చి చెప్పారు అనేది ఈ యొక్క వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ యూస్ఫుల్ అయితే ఉండబోతోంది. అండ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే వర్త్ అనిపిస్తుందో ప్రతి ఒక్క ఫౌండర్కి రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఏ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏది రియల్, ఏది జెన్యూన్ అనేది. సో ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతే, క్రిస్ జాన్సన్ సార్ రాత్రి యాష్ ముఫార్ సార్ తో చాట్ అయితే చేయడం జరిగింది. ఆ యొక్క చాట్ మనతో షేర్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే, యాష్ ఈజ్ ద సేమ్ వే ఈజ్ దాట్ వి గాట్ టు గెట్ ద థింగ్స్ డన్ రైట్. సో మనకి యాష్ ముఫార్ సార్ గారు అదే దారిలో ఉన్నారు, సేమ్ వేలో ఉన్నారు. మనకి కావాల్సిన థింగ్స్ గెట్ చేసుకోవడానికి, అంటే సక్సెస్ అవ్వడానికి అండ్ అవి కంప్లీట్ చేయడానికి అదే వేలో ఆయన వర్క్ చేస్తున్నాడు అనేది ఇక్కడ మీనింగ్ జనరల్ గా. కానీ మన యూట్యూబర్స్ ఏం చెప్తున్నారంటే, యాష్ ముఫార్ సార్ అన్ని కంప్లీట్ చేసేసిండు, సో ఇంకా పర్ఫెక్ట్ గా చేయడానికి, అంటే ఇంకో మాట చెప్పాడు, టు గెట్ థింగ్స్ డన్ రైట్ వీ హ్యావ్ టు మేక్ షూర్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. అంటే ఇక్కడ ఏంటి, మనకి ప్రతిదీ కూడా సమకూర్చుకోవాలి కదా, మంచిగా చేసుకోవాలి కదా. సో అందుకని ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉండడానికి మనం మేక్ షూర్, అంటే శాశక్తిలో చూస్తున్నాము, క్లియర్ గా చూస్తున్నాము అని ఇక్కడ మీనింగ్ జనరల్ గా ఇది. ఏవైతే ఇప్పుడు క్రిస్ జాన్సన్ సార్ రెండే విషయాలు చెప్పారు, అండ్ దాని తర్వాత ఇంకొన్ని అంటే రిపీటెడ్ వర్డ్స్ చెప్పారు. అదేంటి, యాష్ ముఫార్ సేమ్ వేలో పనిచేస్తున్నాడు, ఎవ్రీథింగ్ షుడ్ బి గెట్ ఇట్ డన్. సో ప్రతిదీ కూడా పూర్తయ్యే విధంగా వర్క్ చేస్తున్నాడు అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏం చెప్పారు, ప్రతిదీ కూడా పూర్తి అవ్వాలి అంటే సో పర్ఫెక్ట్ గా ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ చేయాలి అని చెప్పేసి ఆయన చెప్పిన విషయం జనరల్ గా. కానీ మన యూట్యూబర్స్ ఏం మాట చెప్తున్నారు, యాష్ ముఫార్ కంప్లీట్ గా అన్ని పూర్తి చేశారు కానీ దాన్ని ఇంకా పర్ఫెక్ట్ చేస్తున్నారు. సో ఇదే మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఫస్ట్ ఇంగ్లీష్ రాకపోతే దయచేసి తెలుగు, అంటే గూగుల్లో ట్రాన్స్లేటర్ ఉంటుంది, సో ఆ ట్రాన్స్లేటర్ యూజ్ చేయండి. దాన్ని బట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తే బెటర్. ఎందుకంటే ఫౌండర్స్ ని మిస్లీడ్ చేస్తున్నారు. ఇక్కడ యాష్ ముఫార్ సార్ చేస్తుంది ఏంటి, దాన్ని పర్ఫెక్ట్ చేయడానికి ఆయన చేసే ప్రయత్నాలు అని చెప్పేసి క్రిస్ జాన్సన్ సార్ చెప్పడం జరిగింది. కానీ మన యొక్క యూట్యూబర్స్, తెలుగు యూట్యూబర్స్, చిల్లర యూట్యూబర్స్ ఏం చేస్తున్నారు, యాష్ ముఫార్ సార్ అన్ని చేసేసిండు ఇంకా పర్ఫెక్ట్ చేస్తున్నాడు. అప్పుడు ఏమనుకుంటారు ప్రతి ఒక్క ఫౌండర్, యూట్యూబ్ చూసే ప్రతి ఒక్క ఫౌండర్ ఏమనుకుంటారు, ఇక మనం యాష్ ముఫార్ మొత్తం చేసేసిండు, నెక్స్ట్ చాప్టర్ కూడా రెడీ అయిపోయింది, ఇప్పుడు ఇంకా పర్ఫెక్ట్ గా అండి. అప్పుడు ఏంటి, ఇప్పుడు వీళ్ళు ఇచ్చే మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఫ్యూచర్ అనేది వీళ్ళు ఆలోచించలేకపోతున్నారు. అండ్ ఇమ్మీడియట్ ఇన్స్టాంట్ గా ఇక నెక్స్ట్ రేపు ఎల్లుండి అనేది ఆలోచించడం జరుగుతుంది. సో ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారంటే, చిల్లర, అంటే యూట్యూబ్ నుంచి వచ్చే చిల్లర కోసం వీళ్ళు చేసే విశ్వ ప్రయత్నాలని అనుకోవచ్చు మనం. యాష్ ముఫార్ సార్ చాలా సార్లు చెప్పారు. సో అది మరి ఎంత మటుకి పాటిస్తున్నారో తెలియదు. సో మై డియర్ ఫౌండర్స్, సో ఇలాంటి యూట్యూబర్స్ కి చాలా దూరంగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడు నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా గూగుల్ ట్రాన్స్లేటర్ లో టైప్ చేసుకొని చూడండి. యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే ఉందో, అంటే మనకి ఇంకా ఏమి అవ్వలేదు, యాష్ ముఫార్ సార్ దాని మీద ఏదైతే ఏదైతే అనుకున్నారో దాని మీద వర్క్ చేస్తున్నారని, అండ్ అవన్నీ కూడా అవ్వాలి అంటే పర్ఫెక్ట్నెస్ కోసం చూస్తున్నారు అనేది అక్కడ మీనింగ్ జనరల్ గా. కానీ మనకి ఇంకా ఏం అవ్వలేదు, ఆయన వర్క్ చేస్తున్నాడు దాని మీద. సో అది మై డియర్ ఫౌండర్స్, మీరు కనుక ఒకసారి ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీరు డిసిజన్ అనేది తీసుకోండి. సో యూట్యూబర్స్ చెప్పేది కూడా నమ్మాల్సిన అవసరం లేదు. బికాస్ ఆఫ్ మనకి లైవ్ లో ప్రతిదీ కూడా జరుగుతూనే ఉంటుంది. లైవ్ లో అటెండ్ అయితే మనకి అన్ని విషయాలు తెలుస్తాయి అనమాట. సో కొన్ని విషయాలు మనకు తెలియకపోయినా ఏంటంటే దాని గురించి హెవీగా ఆలోచించి వేరేగా నెగిటివ్ గా వెళ్లాల్సిన అవసరం లేదు మై డియర్ ఫౌండర్స్. సో ఈ యొక్క వీడియో ద్వారా నేను ఈ యొక్క క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. సో మీకు ఎంతమందికి క్లారిటీ వచ్చింది అనేది కింద కామెంట్ అయితే చేయండి. సో ఇలాంటి లీగల్ అండ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి పెట్టండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.